హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరిషా వ్లాగ్స్. నేను షార్ట్ మాత్రమే అప్లోడ్ చేశాను, ఇప్పటివరకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ప్రవీణ్ కర్త కర్మ క్రియ డూయింగ్ ద ఇంపార్టెంట్ వర్క్. ఈ పాప అటు తిరుగుతుంది ఏం పని చేయకుండా. ఏ మేడం, ఈవినింగ్ 5కి మా ఇంట్లో స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాము. 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అందరికీ వర్కింగ్ కాబట్టి. స్టార్టింగ్లోనే మా కార్స్కి దాహం వేసింది, అందుకనేసి పెట్రోల్ బంక్ వెళ్ళేసి ఒక కార్కి ఏమో పెట్రోల్, ఇంకొక కార్కి ఏమో డీజిల్ ఇచ్చేసాం. కానీ ఈ రీడింగ్ చూస్తే నాకైతే తేడా కొట్టింది. మా ఆయనేమో అదేం కాదు నార్మలే అది అంటున్నారు. సో మా ఇద్దరిలో ఎవరు కరెక్టో కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. 9కి స్టార్ట్ అవుతామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేయలేదు. సరే అని చెప్పేసి అవుట్స్కర్ట్స్లో ఇలా డిన్నర్కి అయితే ఆపాము. ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము, కానీ ఈజీగా 40 మినిట్స్ అయితే పట్టింది మాకు. లేట్ అవుతుందని అయితే మేమైతే అస్సలు ఆలోచించలేదు. మళ్ళీ అక్కడ కూడా ఫొటోసే మాకు. నైట్ 11:30కి స్టార్ట్ అయిన కారు మళ్ళీ మార్నింగ్ 6కి ఆగింది. మధ్యలో కార్స్కి కూడా రెస్ట్ ఇచ్చారు అక్కడక్కడ. అందరూ కన్యాకుమారి దగ్గర సన్ రైజ్ చూస్తే మేమేమో పెట్రోల్ బంక్లో సన్ రైజ్ చూసాము. అప్పుడే వస్తున్న సన్ రైజ్ ఎంత బాగుంది స్కై అయితే. చిక్బల్లాపూర్లో టీ బ్రేక్ ఆగితే మళ్ళీ ఆపింది బ్రేక్ఫాస్ట్ కోసమే. బ్రేక్ఫాస్ట్ కోసం ఎన్ని ప్లేసెస్ చూసామో ఎక్కడ అసలు ప్లేసే లేదు. అసలు బెంగళూరులో ట్రాఫిక్ అంటారే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్లు అనిపించింది నాకైతే. బెంగళూరులో ఉన్న జనాలంతా మైసూర్కే వెళ్తున్నట్టున్నారు. మొత్తం ట్రాఫిక్కే, అన్ని రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్ ఒక్కటి కూడా ఖాళీ లేవు మాకు. సరే ఎక్కడ దొరికితే అక్కడ ఆపేద్దామని ఫిక్స్ అయిపోయాం మెంటల్గా. అలా మాకు ఫస్ట్ దొరికింది మెక్డీ, దాని తర్వాత ఒక టిఫిన్ సెంటర్. టిఫిన్ తినడానికి కూడా ఇన్ని తిప్పలేంట్రా బాబు అని అనిపించింది. ఒకటి ఆర్డర్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది అయిపోయింది, ఇంకోటి తీసుకోండి దాని వల్ల అని చెప్పేసి ఏదో రైస్ మొహాన కొట్టిర్రు. ఏదో ఒకటైతే దొరికింది తినాలి కదా, అలా అడ్జస్ట్ అయిపోయి తినేసాము. దొరికిన చోటల్లో ఫొటోస్ వీడియోస్ అస్సలు ఆపకుండా తీస్తూనే ఉన్నాను నేనైతే. ఆ ట్రాఫిక్ వల్ల అండ్ మేము స్టార్ట్ అయిన టైం వల్ల ప్లేసెస్ అయితే మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వలేము. అందుకనేసి రైల్వే మ్యూజియం బదులు కార్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో అయితే మ్యూజియం మొత్తం చూపించేస్తాను. కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.